నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు ఉట్టి బోగస్ సభలుగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే 100 రోజుల లోపలనే అన్నింటినీ కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇవాళ దగ్గరెక్కిన తర్వాత నువ్వు చెప్పిన 100 రోజుల లోపల చేస్తా ఉన్నావు, చెయ్యమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరుగా సతాయిస్తూ ఉన్నాడు. సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు అప్లికేషన్ల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూత, మీ సేవా సెంటర్ల చుట్టూత, మండల ఆఫీసుల చుట్టూత కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు సంవత్సరం నుంచి. అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా. మొదటిసారేమో మండల ఆఫీసులలో ఇవ్వండి అప్లికేషన్లు అన్నాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాంట్లో 1-2 నెలలు గడిచింది. దాని తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఒకటి పెట్టి దాంట్లో ఇవ్వండి అప్లికేషన్లో, మళ్ళీ దాని తర్వాత ఇంటింటి సర్వేలు ఒకటి పెట్టి బాల్కొండ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు ఉట్టి బోగస్ సభలుగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే 100 రోజుల లోపలనే అన్నింటినీ కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇవాళ దగ్గరెక్కిన తర్వాత నువ్వు చెప్పిన 100 రోజుల లోపల చేస్తా ఉన్నావు, చెయ్యమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరుగా సతాయిస్తూ ఉన్నాడు. సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు అప్లికేషన్ల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూత, మీ సేవా సెంటర్ల చుట్టూత, మండల ఆఫీసుల చుట్టూత కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు సంవత్సరం నుంచి. అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా. మొదటిసారేమో మండల ఆఫీసులలో ఇవ్వండి అప్లికేషన్లు అన్నాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాంట్లో 1-2 నెలలు గడిచింది. దాని తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఒకటి పెట్టి దాంట్లో ఇవ్వండి అప్లికేషన్లో, మళ్ళీ దాని తర్వాత ఇంటింటి సర్వేలు ఒకటి పెట్టి పాపం ప్రజలు మండల ఆఫీసులో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇళ్ళ కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ కోసం. అట్లనే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు.
అంత సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత నాలుగోసారి మళ్ళీ ప్రజలు అప్లికేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు గ్రామ సభలలో అప్లికేషన్ పెట్టుకుంటారు. అంటే మరి సంవత్సరం పొడవుగా ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఎక్కడ పడేసినాం? అంటే మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నాం నాలుగోసారి? ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ప్రజల్ని ఆశల్లో ఉంచడానికి, ప్రజల్ని ఆశల్లో ఉంచి వాళ్ళ ఓట్లు మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోలేదు. అంటే కేవలం ఈ సర్పంచులు ఎంపీటీసీ ఎన్నికలు గడపడానికి, దాటేయడానికి వాటి కోసమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మళ్ళా అప్లికేషన్లు పెట్టు అని అడిగాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు 3 సార్లు ఇచ్చిన అప్లికేషన్లు ఎన్నో పడేసాం. ఇప్పుడు మళ్ళీ 4వసారి గ్రామ సభ పాపం ప్రజలు మండల ఆఫీసులో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇళ్ళ కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ కోసం, అట్లనే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు. అంత సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత నాలుగోసారి మళ్ళీ ప్రజలు అప్లికేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు గ్రామ సభలలో అప్లికేషన్ పెట్టుకుంటారు. అంటే మరి సంవత్సరం పొడవుగా ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఎక్కడ పడేసినాం? అంటే మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నాం నాలుగోసారి? ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ప్రజల్ని ఆశల్లో ఉంచడానికి, ప్రజల్ని ఆశల్లో ఉంచి వాళ్ళ ఓట్లు మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోలేదు. అంటే కేవలం ఈ సర్పంచులు ఎంపీటీసీ ఎన్నికలు గడపడానికి, దాటేయడానికి వాటి కోసమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మళ్ళా అప్లికేషన్లు పెట్టు అని అడిగాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు 3 సార్లు ఇచ్చిన అప్లికేషన్లు ఎన్నో పడేసాం. ఇప్పుడు మళ్ళీ 4వసారి గ్రామ సభ వేరే నేను ఎక్కువ పెడతా, అవే నేను కలెక్టర్కి చెప్పిన అవిటినే వేయాలి, అవే లిస్ట్ పెట్టాలి, వేరే లిస్ట్ బయట పెట్టద్దు అని ఆయన ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే, నాగరికవరం ఎమ్మెల్యే. ఇంకో ఆయన సంపత్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్. కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే ఇంద్రమ కంపెనీలో ఆ ఇంద్రమ కంపెనీలో 5 మంది యాత్రలు 5 మంది సంపర్కమార్లు మీరు ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు, మీరే ఇంటి వచ్చినా, పెన్షన్ వచ్చినా, రిజిస్టర్ వచ్చినా, ఏది వచ్చినా మీరే. నేను ఈ గ్రామ సభలు ఇప్పుడు పెడుతున్నాను, ఇవి కూడా ఒకటి పేరుకే పెడుతున్నారు అనుమానం. ఎందుకంటే గ్రామ సభలు ఉట్టియే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవి ఏమన్నాడో ఒకసారి చూడండి. రైతు కూలీలోకి వస్తుంది అవసరం చెప్తారు, అంతవరకే కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ గురించి వచ్చిందో వాళ్ళు ఆలోచన చేయించకండి. రేపు రేషన్ కార్డు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు ఇల్లు కావు మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ చెప్పారు.
ఈయన అంటాడు మనకి చెప్తే గదే చేస్తాం మేము, రేవంత్ రెడ్డి చెప్పిడు అన్న మాట సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇల్లు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే పెన్షన్లు వచ్చేది ఉంటే, మరి గ్రామ సభలు ఎందుకు అని అడుగుతున్నా, ఈ అధికారుల సర్వే ఎందుకు అని అడుగుతున్నా. సంవత్సరం పొడవు అప్లికేషన్ల పేరిట పాపం పేద ప్రజల్ని జిరాక్స్ సెంటర్ల చుట్టూతా, మీ సేవా సెంటర్ల చుట్టూతా, మండల ఆఫీసుల చుట్టూతా కాళ్ళు అరిగేలా తిప్పింది ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను. మరి గ్రామ సభలు ఎట్లా, ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకే నేను ఈ గ్రామ సభలు ఇప్పుడు పెడుతున్నాను, ఇవి కూడా ఒకటి పేరుకే పెడుతున్నారు అనుమానం. ఎందుకంటే గ్రామ సభలు ఉట్టియే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవి ఏమన్నాడో ఒకసారి చూడండి. రైతు కూలీలోకి వస్తుంది అవసరం చెప్తారు అంతవరకే, కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది ఆదోస్ చేయించకండి. రేపు రేషన్ కార్డు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు ఎందుకు మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ ఆదర్శ్ గారు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర కొంత లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిప్పు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అని చెప్పడం జరిగింది. టీవీలో చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుంటుందని హెచ్చరించడం జరిగింది. ఈయన అంటాడు మన పేరే నేను చిక్కు పెడతా, అవే నేను కలెక్టర్కి చెప్పిన అన్నిటినే వేయాలి, అవే లిస్ట్ పెట్టాలి, వేరే లిస్టు బయట పెట్టద్దు అని ఆయన ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే, నాగరికం ఎమ్మెల్యే. ఇంకో ఆయన సంపత్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్. ఏ పథకమైనా ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే పాపం ఇస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఆశ వస్తాయేమో, ఇల్లు వస్తాయేమో, రేషన్ కార్డు వస్తుందేమో, పెన్షన్ వస్తుందేమో ఆశతోటి ఇస్తా ఉన్నాం. అంటే ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అయినాక ఈ అప్లికేషన్ కూడా పడేస్తామన్నట్టు లెక్క. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన 3 సార్లు పడేసాం, ఇచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు 4వసారి ఇచ్చేది కూడా పడేస్తామన్నట్టు లెక్క. ఇది ఒక వడ్డీ డ్రామా. ఇది ప్రజల్ని పచ్చిగా మోసం చేయడం. సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నావు, ఇంకా ముందు కూడా మోసం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ ప్రజాపాలన యొక్క గ్రామ సభలు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. పాపం ఇస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఆశ వస్తాయేమో, ఇల్లు వస్తాయేమో, రేషన్ కార్డు వస్తుందేమో, పెన్షన్ వస్తుందేమో ఆశతోటి ఇస్తా ఉన్నాం. అంటే ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అయినాక ఈ అప్లికేషన్ కూడా పడేస్తామన్నట్టు లెక్క. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన 3 సార్లు పడేసాం, ఇచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు 4వసారి ఇచ్చేది కూడా పడేస్తామన్నట్టు లెక్క. ఇది ఒక వడ్డీ డ్రామా. ఇది ప్రజల్ని పచ్చిగా మోసం చేయడం. సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నావు, ఇంకా ముందు కూడా మోసం చేయడానికి
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ ప్రజాపాలన యొక్క గ్రామ సభలు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. చెప్తే గదే చేస్తాం మేము, రేవంత్ రెడ్డి చెప్పిండు అన్న మాట సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇల్లు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే పెన్షన్లు వచ్చేది ఉంటే, మరి గ్రామ సభలు ఎందుకు అని అడుగుతున్నా. ఈ అధికారుల సర్వే ఎందుకు అని అడుగుతున్నా. సంవత్సరం పొడవు అప్లికేషన్ల పేరిట పాపం పేద ప్రజల్ని జిరాక్స్ సెంటర్ల చుట్టూతా, మీ సేవా సెంటర్ల చుట్టూతా, మండల ఆఫీసుల చుట్టూతా కాళ్ళు అరిగేలా తిప్పింది ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను. మరి గ్రామ సభలు ఎట్లా, ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకే